హలో పిల్లలు, హాయ్ బాయ్. బాయా, నేను బాయ్నేరా. బాగున్నారా? నేను నిన్న వచ్చాను, గుర్తుపట్టారా? నిన్న మా తమ్ముడిని పంపించా, ఈరోజు నేను వచ్చా. మీ అందరిని చూడాలంటే VBSలో మా తమ్ముడు బళ్ళారిలో VBS బాగా జరుగుతుంది రా అన్న అన్నాడు, అందుకని నేను వచ్చా. హ్యాపీయా మీరంతా? నా పేరేందో తెలుసా మీకు? అక్క, నా పేరేందో తెలుసా? ఏ పిల్లలు, నా పేరేందో తెలుసా? తెలుసా? తెలీదా? చెప్పమంటారా? లడ్డు కాదురా, గుడ్డు. నా పేరేందో చెప్పనా? నా పేరు తుర్రు. నా పేరేం పేరు? నాతో పాటు మా అక్క కూడా వచ్చింది, పిలవమంటారా? అక్క, అక్క అరటికాయ తొక్కారా అక్క? అక్క, ఏంట్రా తమ్ముడు? ఏం చేస్తున్నావు అక్క? నేను ఈరోజు బేబీస్ లాస్ట్ డే కదా. అవునక్క. ఈవినింగ్ టీచర్స్ కంటికి వాక్యం అడుగుతారు, పాట పాడమంటారు. అన్ని ఇంతకీ నువ్వు నేర్చుకున్నావా? కంట వాక్యం అడుగుతారా? అవును. నాకేం గిఫ్ట్ ఇస్తారని చెప్పారే. అవునరా, నువ్వు నేర్చుకున్నావా లేదా ఆ విషయం చెప్పు నాకు. నేను నేర్చుకున్నానక్క. చెప్పు. పిల్లలారా, ప్రభువునందు ఓకే, మీ తల్లిదండ్రులకు, ఓకే, ఆ తర్వాత ఏందబ్బా, తల్లిదండ్రులకు అయ్యా మర్చిపోయానే, విధేయులై ఉండుడి. గుర్తు చేయొచ్చు కదా, విధేయులైండుడి. మొదటి నుండి చెప్పు. తల్లిదండ్రులారా విధేయులైండుడి. తల్లి పిల్లలారా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, సరిగ్గా చెప్పక్క, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. విధేయులైండుడి. రిఫరెన్స్ చెప్పరా? రెఫరెన్స్ FSC, ఫిలిప్పి, కొరింది, ఏదో ఒకటక్క, నాకు గుర్తులేదక్క. బ్యాడ్ బాయ్. నాకు చెప్పక్క, గిఫ్ట్ కావాలి. FSC 5:32. FSC 5:32. తమ్ముడు, అక్క, పాట నేర్చుకున్నావా? భలే నేర్చుకున్నానక్క. పాడు చూద్దాం. భయపడ్ను నేను భయపడ్ను, ముందుకే సాగిపోదును. భయపడ్ను నేను భయపడ్ను, ముందుకే సాగిపోదును. సరే సరే అక్క, నీకు కంప్లీట్ గా రాదు కదా. నువ్వు సరిగ్గా నేర్పించవక్క, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటా. సరేరా, మమ్మీ దగ్గరే నేర్చుకో నువ్వు. మమ్మీ అయితే నేర్పిస్తుంది. నాకు బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, నేను వెళ్ళి నేర్చుకుంటా. ఓకే అక్క. సరేరా, బాయ్ బాయ్ బాయ్. అక్క అరటికాయ తొక్క ఏమి నేర్పించదు, అన్ని అమ్మాయికి వచ్చే పోజు కదా. ఎందుకమ్మా నువ్వు అట్ట చూస్తున్నావు? మిరుగుడ్లు వేసుకొని నాకు భయం వేస్తుంది. భయపడ్ను నేను భయపడ్ను. మమ్మీ రా మమ్మీ, నాకు నేర్పిద్దు మమ్మీ. అక్క అసలు నాకేం నేర్పించట్లేదు మమ్మీ. ఆ అక్క చూడు ఎట్ట చూస్తుందో. భయపడ్ను నేను భయపడ్ను. అక్క నువ్వు చూసినా నేను భయపడ్ను, ముందుకే సాగిపోదును. భయపడ్ను నేను. చిన్నోడు, మమ్మీ ఏం చేస్తున్నావు నానా? మమ్మీ ఈరోజు VBS లాస్ట్ డే కదా మమ్మీ. మరి మమ్మీ కంఠద వాక్యం నేర్చుకున్నావా? అదే మమ్మీ, కంఠద వాక్యం చెప్తే పెద్ద ప్రైజ్ ఇస్తారంట మమ్మీ. ఓకే, నువ్వు చక్కగా బుద్ధిగా నేర్చుకోవాలి. ఓకే మమ్మీ. సరే చెప్పు నా కంఠద వాక్యము. పిల్లలారా ప్రభునందు ఓకే, మీ తల్లిదండ్రులకు విధేయులై విధేయులై ఉండుడి. FSC 5:32. నాన్న పాట ఏమో పాడమని నేర్చుకోమన్నారంట, అక్క చెప్పింది. మమ్మీ నేను నేర్చుకున్నా మమ్మీ. పాడు. భయపడ్ను నేను భయపడ్ను, నా యేసు నాకు తోడు ఉండగా
ఓకే. నాకేమీ దిగులే లేదు. సరే నాన్న, నీకు తెలుగు రాదు కదా, ఆ మమ్మీ. నేను పేపర్లో రాసి పెట్టాను, అలాగే మమ్మీ. బాగా నేర్చుకో. ఓకే నీకు మమ్మీ. ఒక విషయం చెప్పాలి. చెప్పండి మమ్మీ. నేను షాపింగ్కి వెళ్ళేసి వస్తానన్నా. షాప్కి వెళ్తున్నావా? అవును, తినే తెస్తావా? తెస్తాలే. అప్పలు తెస్తావా? ఏం కావాలి? చాక్లెట్లు తెస్తావా? ఏం చాక్లెట్ కావాలి? డైరీ మిల్క్ సిల్క్, డైరీ మిల్క్ సిల్క్, కిండర్ జాయ్ కిండర్ జాయ్ నీకు ఇష్టమా? బాగా ఇష్టం మమ్మీ. సరే చిన్నోడు, అలాగే. కిండర్ జాయ్, డైరీ మిల్క్ సిల్క్. మమ్మీ రిమోట్ కార్ తీసుకురా మమ్మీ. రిమోట్ కారా? నేను జూయి 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 అని దీనికి ఆడుకుంటా. ఎప్పుడు కార్లు అంటే పిచ్చి. సరేలేరా. సరే గాని ఆ మమ్మీ. చిన్నోడు, ఇదిగో అక్కేమో బుద్ధిగా ఉంటది, అక్క బుద్ధిగా ఉండదు. నువ్వేమో చాలా అల్లరి పనులు చేస్తావు కాబట్టి. మమ్మీ నువ్వు కూడా తంటవేంది మమ్మీ? అవునానా, నువ్వు అన్ని అలాంటి పనులే చేస్తావు కదా. అయ్యా. అదిగో ఆ టేబుల్ మీద చార్జర్ పెట్టాను, ఫోను ఛార్జింగ్ లో పెట్టాను. అవునా? నా ఫోన్ అంతా ప్రాబ్లం లో ఉంది. ఓకే. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆ ఫోన్ తాకొద్దే. అలాగే మమ్మీ. చెప్పిన మాట వింటావు కదా? వింటా మమ్మీ. మమ్మీ మాట వింటావు కదా? వింటాను మమ్మీ. చక్కగా బుద్ధిగా ఉండు. అలాగే మమ్మీ. ఒకవేళ తాకావనుకో, ఫోన్ ఏమైనా జరిగిందనుకో, అయ్యయ్యయ్యో. కింద పడి పగిలిపోయిందనుకో, ఆ, నీకు వచ్చిన తర్వాత వాతలే. మమ్మీ మమ్మీ వద్దు, నేను నీ ఫోన్ జోలికి వెళ్ళను మమ్మీ. జాగ్రత్త మరి. నా పని నేను చేసుకుంటా మమ్మీ. సరేనా, నేను షాపింగ్కి వెళ్ళేసి వచ్చేస్తా. ఓకే మమ్మీ. ఓకే అయితే బాయ్. బాయ్ మమ్మీ. జాగ్రత్త చిన్నోడు. ఓకే మమ్మీ, నువ్వు Bye. జాగ్రత్తగా వెళ్ళిరా మమ్మీ. బాయ్ నానా. బాయ్ బాయ్. పిల్లలారా, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై అప్ప వచ్చేసింది గిఫ్ట్ నాకే. పెద్ద గిఫ్ట్ పట్టేస్తా సాయంత్రం. ఆ పాట ఏదో, ఏం పాట అదే? భయపన్ను నేను భయపన్ను. వచ్చేసింది. బాగా డాన్స్ చేసి పాట పాడితే నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తా అన్నాడు పాస్టర్ గారు. అక్క గిఫ్ట్ నాకే, మా అక్కకి లేదు, దానికి అరటికాయ తొక్కే. అయ్యయ్యే. వాడు బాగా నేర్చుకుంటున్నాడు. ఇంతకీ వీడు మా తమ్ముడు కంఠత వాక్యం నేర్చుకున్నాడో లేదో, ఏం చేస్తున్నాడో ఏమో. ఒకసారి నేను వెళ్ళి విన్ని ఏం చేస్తున్నాడో ఒకసారి చూసి వస్తానబ్బా. రే తమ్ముడు. అక్క. ఏ కంఠత మమ్మీ వెళ్ళిపోయింది. అవునా? కంఠత వాక్యం నేర్చుకుంటున్నావా? నేను నేర్చుకుంటున్నానే. నాకు లోపల కొంచెం పని ఉంది గాని. నేను ఎవడు రమ్మన్నాడు అసలు? ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. తలుపు గడి పెట్టించా. ఓకే. జాగ్రత్త, ఎవరు వచ్చినా తలుపు తీయద్దురా. ఓకే అక్క. ఆకలేస్తుంది. ఫ్లారెన్స్ అక్క ఫుడ్ రెడీ చేసిందా లేదా? అరే చేస్తుంది. వాసన ఇక్కడికి వస్తుంది. ఒరే నువ్వు కంఠత వాక్యం చెప్పిన తర్వాత. ఆకలేస్తుందమ్మా, ఫస్ట్ అన్నం తిని కదా కంఠత వాక్యం. కంఠత వాక్యం చెప్పాలి, పాట పాడాలి, తర్వాత నీకు మమ్ము. ఓకే ఫ్లారెన్స్ అక్క, త్వరగా రెడీ చేయి. కంఠత వాక్యం పాట రెండు పాడేస్తున్నా. అక్క వాడు పాట పాడకుండా కంఠత వాక్యం చెప్పకుండా పెట్టద్దు అక్క. అక్క నువ్వు రెడీ చేయి, నేను వచ్చేస్తున్నా, నిమిషంలో నీ ముందుంటా. అక్క వాడి గురించి నీకు తెలీదు, చెప్పిన తర్వాతే పెట్టు. ఓకే సరేలే అక్క, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. భయపడ్ను నేను భయపడ్ను. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఎఫ్ఎస్సి 5:32 నాకొచ్చేసిందో. 6:1. అరే రే, మా మమ్మీ 5:32 అని చెప్పిందే. ఓకే 6:1 బాగుంది ఈ వాక్యం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎఫ్ఎస్సి 6:1 వచ్చేసింది కంఠత వాక్యం. ఈవినింగ్ ప్రైజ్ నాకే. ఎవరు రాదే? ఎవర్రా?
ఎవడు వీడు భయపడను అని పాట పాడుతున్నాడు, దేవుడి వాక్యాన్ని కూడా చదువుతున్నాడు. ఎవడు వీడు? రే ఎవర్రా నువ్వు? నా పేరు లూసీ. అవునా? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? నువ్వేదో చక్కగా పాట పాడుతున్నావు కదా, ఒకసారి పాడు. భయపడ్ను, నేను భయపడ్ను, ముందుకే సాగిపోదును, నా యేసు నా. అది నా యేసు కాదు, నా లూసీ నాకు తోడు ఉండగా దాకేమి దిగులే లేదు. లూసియా, మా మమ్మీ నా యేసు నాకు తోడు ఉండగా అని నేర్పించిందే. నువ్వు నువ్వు తప్పు చెప్తున్నావు. నేను తప్పు కాదురా, నా యేసు కాదు, నా లూసీ. నా లూసీ తోడు ఉండగా భయమే లేదు. అవునా? పాడు, ఒకసారి పాడు. భయపడ్ను, నేను భయపడ్ను, నా లూసి నాకు అదే 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 భయపడ్ను, నేను భయపడ్ను, ముందుకే సాగిపోదును, నా లూసి నాకు తోడు ఉండగా. నా లూసి. అంతే అంతే, లూసీ తోడు ఉండగా నీకేమి దిగులు భయము. వాక్యం ఏదో చెప్తూ ఉంటే చెప్పు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనుడి. అరే అది విధేయులై కాదురా, అవిధేయులై ఉండండి. అవిధేయులా? అవును. మా మమ్మీ విధేయులని చెప్పిందే. కాదురా, అవిధేయులే. ఒకసారి చెప్పు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు అవిధేయులైనండి. వీణ్ణి చెడిపేశాను, వెళ్ళి ఇంకొకరిని చెడిపేసి వస్తాను. అరే మీ మమ్మీ ఏదో చెప్పిందే. ఏంట్రా అది? లూసీ, మా మమ్మీ బజార్కి వెళ్తా జాగ్రత్తగా ఉండమనింది. అది కాదురా, ఇంకేదో చెప్పింది, గుర్తు చేసుకో. ఆ మొబైల్ ఛార్జింగ్ పెట్టాను, తాకద్దని చెప్పింది. ఏం కాదు, ఎవ్వరూ చూడరు. నువ్వు వెళ్ళి మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుకో, రీల్స్ చూసుకో, యూట్యూబ్లో షార్ట్స్ చూసుకో. మమ్మీ చూస్తే నన్ను ఎరగొట్టుద్ది. ఎవరు లేరు కదా, వెళ్ళి ఆడుకో పోరా. అంతేనా? అంతే అంతే. ఓకే లూసీ, వెళ్ళి నేను ఆడుకుంటా. వీడిని చెడిపేశా, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని చెడిపేస్తా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చెడిపేస్తా. వెళ్ళి మమ్మీ మొబైల్ తీసుకొని ఆడుకుంటా. ఏయ్, ఈ మొబైల్లో భలే ఉందే, ఈ గేమ్ భలే ఉందే. ఒరే 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 ఒరే, ఆహాహా, అయ్యా, అయ్యో, చేయి జారిపోయి పడిపోయింది మొబైల్. అయ్యా, పగిలిపోయింది. మమ్మీ వస్తే ఇంకేమైనా ఉందా నాకు? అయ్యా, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు చూడలేదు కదా, సైలెంట్ గా తీసి ఛార్జింగ్ లోనే పెట్టేసి అక్క మీద చెప్పేస్తా. అమ్మయ్యా, మొబైల్ పగిలిపోయిన సంగతి ఎవరు చూడలా. నువ్వు చూసావా? చూడలేదు కదా. బాగుంది. నువ్వు చూసావా? లేదుగా. అమ్మయ్యా, భయపడ్ను, నేను భయపడ్ను, నా లూసి నాకు తోడు ఉండగా భయపడ్ను. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకి ఎవరు? స్టాప్. ఎవరెవరు? అక్క, ఏంటక్క? దొంగ. నేనా దొంగనా? మమ్మీ మొబైల్ పగలగొట్టావు కదరా. మమ్మీ మొబైల్ చూసేసావా? చూసేసా. నేను కాదు పగలగొట్టింది, అదే జారి పడిపోయిందమ్మా. రే, ఆ,
మమ్మీ వచ్చాక నీకు వాతలేరా? ఎందుకక్క? నేను కాదు పడేసింది, అదే జారి పడిపోయింది ఏ, అక్క. నేను చూసాలే. సారీ 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 అక్క. అబద్ధం చెప్పొద్దు. అక్క 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 మమ్మీకి చెప్పక్క ప్లీజ్ అక్క. సరే అక్క మరి ఆ, నేను మమ్మీకి చెప్పకూడదంటే ఆ, నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి మరి మరి? ఆడ వెనకల వెనక కిచెన్ పక్కన చూడు, సింక్ లో ఆ, గిన్నెలన్నీ ఉన్నాయి. ఉన్నాయి. వాటిని కొంచెం తోమ పెట్టాలిరా తమ్ముడు. మమ్మీ నిన్ను కదా తోమనింది. ఏ ఆ, ఫోను, ఆ, చార్జరు, ఆ. మమ్మీ అక్క అక్క అక్క, అక్క, చెప్పేస్తా. వద్దక్క వద్దక్క ప్లీజ్ అక్క ఆ, చెప్పక్క. వెళ్ళు వెళ్ళు. వెళ్ళి అంటు తోమేసి వస్తానక్క. అంట్లన్నీ తోమే శుభ్రంగా ఉండాలి, సరేనా? అయ్య బాబోయ్, అంట్లన్నీ నేను తోమాలా? వీడికి అయ్యయ్య బాగా తిక్క కుదిరిందమ్మా. అయ్యా. ఇంతకు ముందు ఒరే తమ్ముడు నాకు హెల్ప్ చేయరా అంటే అస్సలు మాట విననే వినడు. ఈ అంట్లన్నీ నేనే తోమాలా? ఒరేయ్, అక్క అయినయా? అవుతున్నాయి అక్క, ఒక్క నిమిషం ఉండక్క, అన్ని నేనే కడుగుతున్నాను. అయ్యో బాబోయ్, నా వల్ల కావట్లేదు ఈ అంట్లన్నీ తోమడం. అయ్యో అయ్యో. ఆ, అక్క అన్ని సర్ది పెట్టేసి వచ్చానక్క. తోమేశావా? అయ్యా బాబోయ్, నా వల్ల కాదక్క, గుడ్ బాయ్. నా నడుములు ఇరిగిపోయాయి అక్క. ఏ ఆ, ఎప్పుడు కూడా మా అక్కకి హెల్ప్ చేయాలిరా. నువ్వు ఎప్పుడు చేయవు కదా, ఇది ఫస్ట్ టైం కదా, అందుకే. అవన్నీ నీ పనులు కదక్క. సర్లే గాని ఓకే ఓకే తమ్ముడు, చెప్పక్క. మరి మరి మమ్మీ పోతా పోతా ఆ, బకెట్ లో బట్టలన్నీ నానబెట్టింది. నానబెడితే నేను ఉతుకొని పోమా, నువ్వే ఉతుకుపో. ఏ ఫోను, పోను. చార్జరు, మమ్మీ చెప్పాలా? ఉండక్క ఉండు, నేను తోతాలే, వదిలే అక్క, పోతున్నా పోతున్నా. ఎల్లు ఎల్లు, గుడ్ బై గుడ్ బై. మమ్మీ నాన్న, ఇదే దీనికి వచ్చిన మాట. ఈ బట్టలన్నీ నేను ఉతకాలా? ఎప్పుడు కానీ ఉతకాలి? కానీ త్వరగా. అయిపోతుందక్క నా పని. అయ్యో, ఈ వీడు బట్టలు బాగా తిక్క కుదిరింది. నా వల్ల కావట్లేదురా బాబోయ్. మా తమ్ముడు బట్టలు ఉతుకుతున్నాడు కదా, నేను కొంచెంసేపు నిద్రపోతానబ్బా. అయ్యా, ఈ బట్టలన్నీ నేను ఉతకాలా? ఇవన్నీ నేను ఎప్పుడు ఆరేయాలి, నేను ఎప్పుడు ఉతకాలి? ఆ, అక్క అయిపోయాయి అక్క. ఆ, ఆ! అక్క ఆ! అమ్మయ్యా, అన్నీ ఉతికేసానక్క. ఉతికేసావా? నేను కూడా ఉతికి ఆరిపోయానక్క. ఏ గుడ్ బై గుడ్ బై గుడ్ బై గుడ్ బై. ఏం గుడ్ బాయో అక్క. ఏ తమ్ముడు, అక్క మళ్ళీ ఆ, మరి మరి నాది నీది సోషల్ హోంవర్క్ ఉందిరా. నా వల్ల కాదు, పోమ్మా, నువ్వే చేసుకోపో. ఏ చెయ్యవా? నేను చేయను, పో. సరే మమ్మీ. మమ్మీ ఫోను. చార్జరు చెప్పనా? వద్దొద్దులే, నేనే రాస్తా ఉండు. కానీ కానీ హోంవర్క్ అంతా రాయాలి. అదేమో అక్కేమో ఆడుకుంటా ఉంటది, నిద్రపోతా ఉంటది. పనిష్మెంట్ నాక, రాయలేకపోతున్నానే. అంట్లు దోమిచ్చింది, బట్టలు ఉతికిచ్చింది, ఇప్పుడు హోంవర్క్. యో అక్క, ఆ, హోంవర్క్ అయిపోయింది అక్క. అయిపోయిందా? ఆ, గుడ్ బాయ్. అక్క నా వల్ల కాదక్క, ఇంక ఏ పనులు నేను చేయలేనక్క. ఒరే ఒరే, మరి ఇల్లు కొంచెం ఊడ్చాలన్నా నా తమ్ముడు. వల్ల కాదక్క, పోక ఇల్లు నేను ఎప్పుడు ఓడనక్క. సరే నీ సంగతి చెప్తా ఉండరా. మమ్మీ రాని నీ సంగతి చెప్తా. చెప్పుకోపోవమ్మా మమ్మీకి, పో. అయ్యా, నా వల్ల కాదు బాబోయ్, ఈ పనులన్నీ చేయడం నా వల్ల కాదు. మమ్మీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేస్తా. మమ్మీ ఏమంటదో, కొడితే కొట్టుద్ది, తిడితే తిట్టుద్ది. అంతేగాని బట్టలు ఉతుకు, అంట్లు ఉతుకు, నా హోంవర్క్ రాయి, అన్నీ నేను యాడ్ చేయాలి.
మమ్మీ ఎప్పుడు వస్తుంది అబ్బా? మమ్మీ మమ్మీ త్వరగా రా మమ్మీ, నేను అక్క టార్చర్ పడలేకపోతున్నాను మమ్మీ. అబ్బబ్బా ఎంత ఎండగుందమ్మా. మమ్మీ మమ్మీ చిన్నోడు మమ్మీ మమ్మీ నానా మమ్మీ వచ్చేసావా? వచ్చేసా నానా. మమ్మీ నేను నీకో విషయం బాగా చెప్పాలి మమ్మీ. అలసిపోయాను. అవునా ఆ మమ్మీ, నేను నీకో విషయం చెప్పాలి మమ్మీ. చెప్పు నానా. మమ్మీ నన్ను కొట్టవు కదా? కొట్టడమా? ఆ ఏంటి? మమ్మీ నన్ను తిట్టవు కదా? ఏం చేసావు నానా? మమ్మీ చీపురు కట్ట తీసుకోబాకు మమ్మీ. సరే వీడు ఏదో చేశాడమ్మా. మమ్మీ మమ్మీ సారీ మమ్మీ. ఏం చేసావు చెప్పు. మమ్మీ ఇంకెప్పుడు చేయను మమ్మీ, ఒక్కసారి మమ్మీ ప్లీజ్ మమ్మీ సారీ. అవునా? ఆ, సరే సరే చెప్పులే, ఏం జరిగిందో చెప్పమ్మా. మరి ఆ, నువ్వు బజార్కి వెళ్తూ వెళ్తూ నాకు జాగ్రత్త చెప్పెళ్ళావు కదా, అవును తలుపు దగ్గరికి వేసి ఓపెన్ చేయొద్దన్నావు కదా. అవును. ఒకడు వచ్చాడు మమ్మీ ఇంట్లోకి, ఆ లూసీ అని నాతో పరిచయం చేసుకున్నాడు మమ్మీ. అయ్యో వాడు కంఠతవాక్యం ఏదేదో నేర్పించాడు మమ్మీ. అయ్యో ఏది ఏం నేర్పించాడు చెప్పు నానా. పిల్లలారా, ఆ ప్రభునందు ఆ మీ తల్లిదండ్రులకు అవిధేయులయ్యునండి. ఓ చిన్నో మమ్మీ చిన్నోడు, చెప్పండి మమ్మీ. అవిధేయులు కాదు నానా, ఆ, విధేయులై ఉండుడి. విధేయులు అలాగే బైబిల్లో ఉందన్నాడు మమ్మీ వాడు. కాదు నానా, వాడంతా తప్పు చెప్పాడు. ఆ విధేయులై ఉండుడి. విధేయులయ్యుండుడి. సరే పాట. పాట భయపడ్ను ఆ నా లూసీ నాకు తోడు ఉండగా. ఓకే. ఏ మమ్మీ లూజీ కాదురా, ఎవరు మమ్మీ? ఏసయ్య కదా. మర్చిపోయా మమ్మీ, ఏసై తోడుండక భయమే లేదు. ఇది కూడా లూసియే నేర్పించాడా? వాడే నేర్పించాడు మమ్మీ. చిన్నోడు, నేను తలుపు తీయొద్దన్నాను, మమ్మీ ఎవరు? ఎవరితో మాట్లాడొద్దన్నాను. అవును మమ్మీ. నేను చెప్పిన మాటలు అస్సలు వినలేదు నాన్న నువ్వు. మమ్మీ కాదు మమ్మీ, ఆ వాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లోకి వచ్చాడు మమ్మీ. ఆ ఇంకేం చెప్పాడో తెలుసా ఆ మమ్మీ? కొట్టబాకు మమ్మీ. సరేలే చెప్పు. నువ్వు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టెళ్ళావు కదా అయ్యో మమ్మీ, దాంతో ఆడుకోమంటే ఆ, నేను లోపలికి వెళ్ళి ఆడుకున్నా మమ్మీ. అయ్యో అది జారిపోయి పడిపోయింది మమ్మీ. అయ్యో కొట్టబాకు మమ్మీ, చిన్నోడు. ప్లీజ్ మమ్మీ, సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఇక ఎప్పుడు చేయను మమ్మీ, సారీ మమ్మీ, కొట్టబాకు మమ్మీ, అలా సీరియస్ గా చూడబాకు మమ్మీ. ఒరే మమ్మీ నేను చెయ్యొద్దన్నానా పని? అవును మమ్మీ. చేసావు కదా. అవును మమ్మీ. సరే గాని మమ్మీ నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు కాబట్టి మమ్మీ నిన్ను ఈసారి కొట్టను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. క్షమిస్తున్నా. థ్యాంక్ యూ మమ్మీ. చిన్నోడు, మమ్మీ బైబిల్లో ఏముందంటే, ఏముంది మమ్మీ? అతిక్రమములు అతిక్రమములు దాచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వర్తిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కనికరము పొందును అని సామెతలు 28:13 ఉంది చిన్నోడు. అవును మమ్మీ, తెలుసు మమ్మీ. నువ్వు నేను విన్నాను దాన్ని మమ్మీ. కప్పి పెట్టుకుండా మమ్మీ దగ్గర ఒప్పుకున్నావు చూసావా, మమ్మీ అందుకే నేను నిన్ను క్షమించేశాను. థ్యాంక్ యూ మమ్మీ. ఓకేనా? మమ్మీ ఇదిగో మళ్ళీ ఎప్పుడు కూడా చేయను మమ్మీ, లూసీతో మాట్లాడొద్దు, మాట్లాడను మమ్మీ. స్నేహం చేయొద్దు, ఓకే మమ్మీ. వాడు చెప్పినట్టు చెయ్యొద్దు. ఓకేనా? అలాగే మమ్మీ. నేను నిన్ను క్షమించేసా. మమ్మీ గుడ్ బాయ్ లాగా ఉంటావు కదా. ఉంటాను మమ్మీ. సరే, లోపల ఆ టేబుల్ మీద చాక్లెట్స్ పెట్టాను. మమ్మీ మమ్మీ ఆ అక్కేం చేసింది తెలుసా? ఆ నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆ నా చేత అంట్లు కడిగిచ్చింది, అయ్యోయ్యో గిన్నెలు తోమిచ్చింది, అయ్యోయ్యో బట్టలు ఉతికిచ్చింది, అవునా? హోంవర్క్ కూడా చేయించింది మమ్మీ. అయ్యో నువ్వు ఇంట్లోపలికి వెళ్ళి ఆ, అక్కకి అట్లా చేయకూడదని అక్కకు కూడా చెప్పు మమ్మీ. లేదులే నాన్న, నువ్వు తప్పు చేసావు కదా, ఆ, దానికి శిక్ష అనుభవించావు. ఓకే. కానీ మమ్మీ దగ్గరకు వచ్చి ఒప్పుకున్నావు చూసావా, మమ్మీ మమ్మీ నిన్ను కనికరించింది. థ్యాంక్ యూ మమ్మీ. మనం ఏసఐ దగ్గర కూడా అంతే నానా, మమ్మీ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ ఏసఐ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఓకే మమ్మీ. ఏసయ్యా నేను తప్పు చేశాను, ఆ, నన్ను క్షమించండి ఓకే. అని ఒప్పుకుంటే ఏసయ్య మనల్ని క్షమిస్తాడు. ఓకే మమ్మీ. చిన్నోడు, మమ్మీ ఇంకొక విషయం ఈ రోజు నేర్చుకున్నాం తెలుసా, ఏంటి మమ్మీ? తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా విధేయత చూపాలి. అవును మమ్మీ. మమ్మీ చెప్పిన మాట చేసావనుకో, నువ్వు గుడ్ బాయ్ గా ఉండేవాడివి. అవును మమ్మీ. కదా? సారీ మమ్మీ. అక్క నీ చేత అన్ని పనులు చేయించుండేది కాదు కదా. అవును మమ్మీ. నువ్వు చేసిన తప్పుకి
శిక్ష అనుభవించాం. సారీ సారీ మమ్మీ, కానీ ఇంకెప్పుడు చేయను మమ్మీ, ఇంకెప్పుడు చెయ్యొద్దే. చెయ్యను మమ్మీ. గుడ్ బాయ్ గా ఉండాలి. మమ్మీ ఆకలేస్తుంది, ఫ్లారెన్స్ అక్క అన్నం చేసిందో లేదో కనుక్కో మమ్మీ. సరే నాన్న. అక్క ఆకలేస్తుంది అక్క, ఫ్లారెన్స్ అక్క త్వరగా చెయ్యక్క. మమ్మీ మంచిగా నన్ను క్షమించింది, నాకేం కాలేదు, నా తప్పు నేను ఒప్పేసుకుంటే మమ్మీ నన్ను ఏం చేయలేదు. హాహాహా. అరే తమ్ముడు, వచ్చిందయ్యా రాక్షసి. అక్క ఏయ్, అక్క నేను నీకేం చెప్పాను రా? ఏం చెప్పావు? ఇల్లు ఊడ్చిమని తుడిచిమని చెప్పాను కదా. నేను తొడవను పో. ఇదిగో మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చింది. మమ్మీ చార్జరు, సెల్లు నేను చెప్తాను, చెప్పుకో బాగా మమ్మీ చేత కొట్టించుకో. ఏ మమ్మీ, మమ్మీ మమ్మీ అంటే నాకు భయం లేదులే. ఏంటి స్మైలీ? మమ్మీ వీడు నీ చెప్పిన మాట వినలేదు మమ్మీ. అక్క అక్క నేను మమ్మీకి జరిగిందంతా చెప్పేశానక్క, నాకేం కాదక్క. అవునా? మమ్మీ నన్ను క్షమించేసిందక్క. ఏమనింద్రా? మమ్మీ ఆ, బైబిల్లో వాక్యం చెప్పింది, ఆ, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఆ. ఒప్పుకొని విడిచిపెడితే వాడు కనికరం పొందుతాడని చెప్పింది అక్క. అయ్యయ్యో, నన్ను క్షమించేసింది. క్షమించిందా? ఏసై దగ్గర కూడా మనం తప్పులు ఒప్పుకుంటే ఏసై కూడా క్షమిస్తాడు అని చెప్పింది. అయితే నీకు దెబ్బలు లేవా? ఏమి లేవు, వాతలు లేవా? చాక్లెట్స్ ఆ, ఇచ్చింది. నేను అడిగాను. మమ్మీ, మమ్మీ నాకు చాక్లెట్స్ ఇచ్చింది. మమ్మీ, మమ్మీ. మమ్మీ ఏంటి స్మైలీ? స్మైలీ ఏంటమ్మా? మమ్మీ వీడు తప్పు చేస్తే నువ్వేమో క్షమించేసావు, తప్పు కదా మమ్మీ. స్మైలీ తప్పు చేసి తమ్ముడు ఒప్పుకున్నాడమ్మా. మమ్మీ నన్ను చేసిన తప్పుని ఒప్పుకుంటే ఏసై కూడా క్షమిస్తాడు. అందుకే నేను క్షమించాను స్మైలీ. నువ్వేమో తమ్ముడితో అన్ని పనులు చేయించావంట, నాకు అన్ని చెప్పేశాడు. నువ్వు అలా చేయకూడదు నానా, ఓకేనా? ఇద్దరు కూడా కొట్టుకోకూడదు. నువ్వు తమ్ముడిని బ్లాక్మెయిల్ చేయకూడదు, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండాలి. వాడు తమ్ముడు తప్పు చేసినప్పుడు నువ్వు సరిచేయాలి నానా, ఓకేనా? అలా చెప్పు మమ్మీ అక్కకి. మమ్మీ ఓకే మమ్మీ, ఓకే మమ్మీ. మమ్మీ నన్ను కూడా క్షమించు మమ్మీ, తప్పు అయిపోయింది మమ్మీ. అక్క సారీ అక్క. ఓకే తమ్ముడు, వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే అక్క. వి ఆర్ సిస్టర్ అండ్ బ్రదర్స్. ఎస్ అక్క. వి ఆర్ గాడ్స్ చిల్డ్రన్. అవునక్క. ఓకేనా? అలాగే అక్క. తమ్ముడు నాకు ఒక పాట పాడాలనందురా. ఏం పాట అక్క? ఏం పాట అంటే, ఐదే ఐదే రొట్టెలు, రెండే రెండే చేపలు. అక్క అక్క మా పిల్లలకు కూడా వచ్చాక ఆ పాట. అన్న పాట పెట్టన్నా, మేము డాన్స్ చేస్తాం. అన్న రెండే రెండే చేపలు. అన్న లైవ్ అన్న పాట పెట్టరా. లైవ్ అన్నా, లైవ్ అన్నా. జోష్వాణి అన్న. జోష్వన్న పాట పెట్టండి అన్న.
వచ్చిందని ఉంచుకోలే, రేపు తిందామని దాచుకోలే. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు, యేసయ్య దీవెనతో ఆఖరి ఆహారం ఇద్దరికి, కొంతమందికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి, అలా 5,000 మందికి ఆహారం. చిన్ని చిన్ని తమ్ముడా, నీ చిట్టి చిట్టి జీవితం, చిట్టి చిట్టి చెల్లెల, నీ చిన్ని చిన్ని హృదయం, యేసయ్య చేతిలో పెడదామా, అందరికీ దీవెనగా ఉందా. యేసయ్య చేతిలో పెడదామా, నిజమైన ఆనందం పొందుదా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదా. అబ్బా ఫుల్గా డాన్స్ చేసి అలసిపోయాను. అక్క ఆ? ఎక్కడున్నావు అక్క? ఏంట్రా? బాగా డాన్స్ చేసి అలసిపోయాను అక్క, ఆ, నాకు రెస్ట్ నాకు తీసుకోవాలి, కూడా బాగా టైర్డ్ అయిపోయింది తమ్ముడు. రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అక్క. ఆ, మరి అక్క తమ్ముడు చెప్పండి అక్క. ఈ రోజు బీబీఎస్ లాస్ట్ డే అంటారా? అవునక్క, చాలా బాధగా ఉంది కదా. నాకు కూడా అక్క ఏడుపు వస్తుంది అక్క. సర్లే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వద్దామా? అలాగే అక్క, ఆ, నేను వస్తానక్క. నెక్స్ట్ ఇయర్ పిల్లలు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాము. ఈసారి ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తాం, ఓకేనా? ఓకే అక్క, మళ్ళీ కలుద్దామా? అలాగే. బాయ్ 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 బాయ్.